ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను క్రమపద్దతిలో విడుదల చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, మెడికల్ బిల్లులకు సంబంధించి సుమారు 8,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని, ఏప్రిల్ నుంచి ప్రతి నెల సుమారు 600 కోట్ల రూపాయలు విడుదల చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 10,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించినట్లు వివరించారు. గత ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టగా 14 నెలల్లో మరో 5,000 కోట్ల రూపాయలు బకాయిలు పేరుకుపోయాయన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సుమారు 13 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు చెల్లిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీలు పరిష్కారం చూపిస్తాయన్నారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక సీఎస్ రామకృష్ణారావు, టీజీఓ, టీఎన్జీఓ, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు.